అమరావతి రైతు రాములు మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉంది. వారు ఊరికే మరణించింది కాదు. చంద్రబాబు నాయుడు అందరినీ మెప్పించి ఒప్పించి భారతదేశంలోనే ల్యాండ్ పూలింగ్ పేరుతోటి దాదాపు 30,000 ఎకరాల గతాలు తీసుకున్నారు. వాళ్ళకందరికీ ల్యాండ్ కాంపన్సేషన్గా హౌస్ పట్టాలు కానీ కమర్షియల్ ల్యాండ్ కానీ ఇస్తామని హామీ ఇచ్చారు. 10 ఏళ్ళు అయిపోయింది, 12 ఏళ్ళు అయిపోతా ఉంది. ఇంతలో వాళ్ళకి సంవత్సరం పరిష్కారం కాలేదు. పచ్చటి భూముల్ని చంద్రబాబు నమ్మించిన తర్వాత వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. నేను 3 నెలల క్రితం అమరావతికి వెళ్ళి ముఖ్యులు కలిశాను, టీడీపీ ముఖ్యులు కలిశాను, అధికారులు కలిశాను. వాళ్ళంతా కూడా ఏంటంటే కొన్ని చోట్ల గ్రామీణత్వం డిస్ప్యూట్ ఉన్నాయి, కొన్ని చోట్ల భూములు తీసుకున్న వాళ్ళు సరైన పట్టాలు రావడం లేదు, కొన్ని చోట్ల పట్టాలు ఇచ్చినా ఆ భూములు స్వాధీనం కాలేదు, అనేక సమస్యలు చెప్పారు. రోడ్డు సహా అవన్నీ నేను సోషల్ మీడియాలో పెట్టి ఇది పరిష్కారం చేసుకోమని చెప్పి గవర్నమెంట్కి పెట్టాను. అప్పుడే చెప్పారు మాకు రావాల్సిన భూములు ఇవ్వడం లేదు. ఈ మధ్యగా నాకు కొన్ని ఉత్తరాలు వచ్చాయి, మేము ఇచ్చిన భూమికి సరే న్యాయం చేయడం లేదు, మాకు కావాల్సిన భూమి రావడం లేదు, మేము ఆత్మహత్య చేసుకోవడం లేదని ఒకతను యుగంధర్ అమరావతి కోసం మొట్టమొదటి పట్లాడేటువంటి వ్యక్తి. ఆయన దాదాపు 10 ఎకరాలు పైన ఇచ్చాడు. ఆయనకి దాదాపు 12,000 చదరపు గజాలు వాళ్ళకి ఇవ్వాలా. ఆయన దీన్ని నమ్ముకొని కొడుక్కి చదువు కోసం బ్యాంకు లోన్ పెట్టుకున్నాడు. ఇంకా 4 రోజులు ఆయన ఇవ్వకుండా పోతే అది పోతుంది. దాని మీద నాకు ప్రజలకి లెటర్ పెట్టాడు, నాకే అందరికీ పెట్టాడు. నా సమస్య పరిష్కారం కాకపోతే ఆ రోడ్డు పక్కన కొడుతున్నా ఒకటి, లేదా ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పాను. యుగంధర్ మొట్టమొదటి నుంచి అమరావతి కోసం ఫైట్ చేశాడు. మొన్న కూడా చెప్పాడు నాకు. ఇప్పుడేమైంది, ఆ రాముల నేతను అదే సమస్య చెప్తూ చనిపోయాడు. దీనికి హత్యకి ఎవరు కారకులు? ఇది ఎవరు వ్యవస్థాగతమైన హత్య, ప్రభుత్వం చేసిన హత్య, చంద్రబాబు నాయుడు చేసిన హత్య, ఇవన్నీ ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి. ఇంత మెన్మేషన్ ఎక్కి పెట్టేటువంటి పద్ధతి ఏంటంటే కేవలం ఇది ప్రభుత్వ హత్యగా నేను భావిస్తా ఉన్నాను. ఇది తక్షణం ఇంకొన్ని మరణాలు జరగకముందు కానీ యుద్ధ ప్రాతిపదికన ఉంది కదా, అన్ని పక్కన పెట్టి ఇది పరిష్కారం చేయండి, లేకపోతే ఇది పాప మీ మెడకు చుట్టుకుంటే వేసేస్తా ఉన్నాను.